అందరికీ స్వాగతం. మనతో పాటు ఉన్న అతిథి అందరికీ సుపరిచితులే. వారు వచ్చేసి ప్రముఖ సైకాలజిస్ట్. సో ఆర్టిజం పిల్లలకి ఎంతో సేవలు చేశారు. వారు వచ్చేసి డాక్టర్ కృష్ణ, లైఫ్ కోచ్. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మనిషి జీవితం జనరల్గా ఫుల్ బిజీ. అలాంటి బిజీ లైఫ్లో కూడా పిల్లలు అయిండొచ్చు, పెద్దవాళ్ళు అయిండొచ్చు, ఎంత బిజీగా ఉన్నా ఒంటరితనం అనేది వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. ఎక్కడో అక్కడ నేను ఒంటరిని అయిపోయానా అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఓవర్కమ్ చేయాలి, ఆ ఒంటరితనం లేకుండా ఉండడానికి మీరు ఏమంటారు సార్? ఎలా చెప్తారు అసలు? అది ఎలా ఓవర్కమ్ చేయగలరు ఎవరైనా? అసలు ఒంటరితనం అంటే జనరల్గా ఏమనుకుంటారంటే చాలా మంది, ఒక్కడనే ఉన్నాను నేను ఒంటరిని అని అనుకుంటారు. ఒంటరితనం అంటే ఒక వ్యక్తి ఒక్కడిగా ఉండిందే ఒంటరితనం కాదు. కొంతమంది నలుగురిలో అందరిలో ఉంటారు, కానీ తను ఒంటరిగా ఉంటాడు. అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా భావాలను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఒక మనిషికి కలగడం. ఎంతమందితో, కుటుంబంతో ఉండొచ్చు, ఫంక్షన్లో ఉండొచ్చు, కాలేజ్లో ఉండొచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు. ఏ వ్యక్తికైనా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా భావాలను ఎవరు గ్రహించలేకపోతున్నారు అనే భావన కలగడమే ఒంటరితనం. జస్ట్ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒంటరిని అమ్మను. నేను ఏదో నా బిజీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నా పని నేను చేసుకుంటూ ఆ భావన నాకు కలిగినప్పుడు నన్ను ఒంటరితనం అంటారు. నలుగురిలో ఉన్నా, సింగిల్గా ఉన్నా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనే భావన కలగడమే ఒంటరితనం సాధారణ. దీనికి కారణాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేరింగ్ లేకపోవటం. మన ఎమోషన్స్ని, మన భావాల్ని పంచుకునేటువంటి వ్యక్తులు లేకపోవటం, షేరింగ్ లేకపోవటం. సోషల్ మీడియా అంటే ఫోన్లో మనం బిజీగా ఉంటే కొంతసేపటికి ఆటోమేటిక్గా మనకి డిటాచ్మెంట్ అయిపోద్ది మన చుట్టూ. నేను ఫోన్ పట్టుకుని మన ఇద్దరం ఉన్నాం, ఏం చేస్తున్నా అర్థం కాదు, కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సరిపోయింది. నేను ఇక్కడ నా ఫోన్లో నేను ఇలా చూసుకుంటాను, కొద్దిసేపటికి మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు, లేదా మీరు కూడా ఫోన్ తీసుకుని మీ పని మీరు చూస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా అప్పుడు నేను కొద్దిసేపటికి ఇలా ఈయన ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడో మీరు పక్కన నన్ను పట్టించుకోరు కూడా. అది ఒకటి కారణం. అట్లాగే ఏమైనా మన జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు మనిషిని ఒంటరిని చేస్తూ ఉంటాయి. మోసగించబడ్డాడు, ఈ సమాజం అంతా ఎవరు అంతా మోసం అనేటువంటి భావన, నెగటివ్ ఫీలింగ్ కలిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి కూడా ఒంటరితనాన్ని, కొంతమంది ఒంటరితనాన్ని కోరుకుంటారు. అండ్ సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా అవతల వ్యక్తికి ఒంటరితనం అనిపిస్తుంది అనుకుంటున్నా నేనైతే. అదే కదా, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఆ వ్యక్తి తనకు తానుగా నేను గొప్పవాడిని, నన్ను వీళ్ళందరూ పట్టించుకోవాలి అని అనుకోవచ్చు. అది మేబీ ఈగో రిలేటెడ్ ఇది అవుతుంది ఒంటరితనం. ఏదైనా ఆ వ్యక్తికి ఎందుకు గౌరవం ఇవ్వాలి మనం మిగతా వాళ్ళు అనుకుంటే, మొత్తానికి ఏదైనా అతని భావాన్ని గ్రహించకపోతే, చుట్టూ ఉన్న వ్యక్తులు అతను పట్టించుకోకపోతే అతను ఒంటరి. అతనికి ఆ ఫీలింగ్ కలగాలి, తనకు తానుగా ఆ భావానికి లోన్ అవ్వాలి. అది ఒంటరితనం అన్నమాట. ఇవన్నీ కారణాలు అవుతూ ఉంటాయి. షేర్ చేసుకునే వ్యక్తులు లేకపోవటం, సోషల్ మీడియాలో బిజీగా ఉండటం, ఇవన్నీ కూడా మనం వాడిని ఒంటరితనానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భావోద్వేగాల మీద నియంత్రణ లేకపోవటం, ఎమోషనల్ కంట్రోల్, ఆటోమేటిక్గా ఒంటరితనం అవుతూ ఉంటుంది. అయితే ఈ ఒంటరితనం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎలా గుర్తించాలి? సాధారణంగా ఒంటరితనం ఉండేటువంటి వ్యక్తి నలుగురిలో ఉన్న తన ఆలోచనలు, తన భావం సపరేట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో బిజీగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టుగా ఉంటూ ఉంటాడు. అంటే ఎన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో ఉండాలని కాదు, వీటిలో ఏదో ఒక లక్షణం కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి కోల్పోయినట్టుగా ఉంటుంది. తను తాను డిటాచ్ చేసుకుంటూ ఉంటాడు మిగతా అవతల వ్యక్తులతో. ఇవి సాధారణంగా మనం గుర్తించవచ్చు. మినిమం ఇదన్నమాట. ఇంకా హౌ వీ కెన్ కమ్అట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలండి. మనం ఎవరైనా ఒక వ్యక్తిని ఆయన ఒంటరితనంగా ఉన్నాడని మనం గుర్తించినట్లే, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మాట్లాడటం ఫస్ట్ మందండి. మాట్లాడాలి. వాడు మాట్లాడకపోయినా వాడు డిటాచ్ అవుతున్నా మనమే
అతనికి దగ్గరగా వెళ్ళి మాట్లాడాలి. షేరింగ్, అతని భావాలను మనం షేర్ చేసుకోగలిగినాం, Okay. ఫీలింగ్స్ ని షేర్ చేసుకోగలిగాం, మాట్లాడాలి. తర్వాత డిజిటల్ డిటాచ్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్క్రీన్, ఫోన్ పక్కన పెట్టరా, మాట్లాడుకుందాం, స్పెండ్ చేయాలి. ఐఎమ్ దేర్ ఫర్ యూ అనేటువంటి ఫీలింగ్ ఆ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కలిగించగలగాలి. రైట్. తర్వాత వాడు మామూలుగానే ఒంటరితనం, కొంచెం నిద్రలేమి ఎట్లాంటి బాధపడుతూ ఉంటారు, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఉంటాయి. కావలసినంత స్లీప్, మినిమం 6 to 8 hours స్లీప్ ఉండాలి అతనికి. ఓకే, స్లీప్ ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందా? ఈ ఫీలింగ్ వల్ల స్లీప్ ప్రాబ్లం వస్తుంది. స్లీప్ Okay. ప్రాబ్లం ఉండడం వల్ల అంటే ఓకే. యాక్చువల్ గా నేను ఒంటరిని అయిపోయాను, ఎంతసేపు ఈ బ్రెయిన్ ఎంతసేపు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిద్రలేమి కలగడానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ కి మనం తగినంత విశ్రాంతిని ఇవ్వకపోవటమే. ఓకే. చాలా మంది లేట్ గా నాకు నిద్ర పట్టదు కారణం ఏంటంటే మనం నిద్రపోయేటప్పుడు రేపు ఉదయాన్నే లేచి ఏం చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈమెయిల్ చూడాలి, రేపు వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ చెప్తా ఉంటాం. ఓకే. రాత్రి బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటది. ఓకే, అంటే పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంచాలి బ్రెయిన్. శరీరం నిద్రపోద్ది కానీ బ్రెయిన్ నిద్రపోద్ది, దానివల్ల నిద్రలేమనేటువంటి సమస్య వస్తుంది అనమాట. నిజానికి ఈ ఒంటరితనం ఉన్నటువంటి వ్యక్తి ఎలాగా కూడా నేను ఒంటరిని అయిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇదే ఆలోచన ఉంటుంది, ఆ బ్రెయిన్ కూడా అదే బిజీలో ఉంటుంది, ఆటోమేటిక్ వీడికి నిద్ర పట్టదు అనమాట. కాబట్టి ఈ మాట్లాడటం, షేర్ చేసుకోవటం, డిజిటల్ డిటాచ్మెంట్ ఇంకా అప్పటికి కూడా తగ్గలేని పక్షంలో ఆటోమేటిక్గా సైకాలజిస్ట్ ప్రొఫెషనల్ని సంప్రదించడం ద్వారా దాని నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఓకే. ఈ విధంగా మనం ఒంటరితనం నుంచి బయటపడవచ్చు. మోరోవర్ ప్రతి వ్యక్తికి, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, అందరికి కూడా ఏదో ఒక సమయంలో ఈ ఒంటరితనం అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది అన్నమాట. కొందరు కోపప్ కాగలుగుతారు, కొంతమంది కోపప్ కారు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకుంటే, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో మీరు ఒంటరి కాదు, మీకోసం ప్రపంచం మీతో ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి, షేర్ చేసుకోండి, మీ భావాలు పంచుకోగలిగితే ఎప్పుడు ఎవరు ఒంటరి కారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.